మనం రోజువారీ జీవితంలో వివిధ అవసరాలకు డబ్బులు వాడుతుంటాం. వాటిని లెక్కించే క్రమంలో సంఖ్యను బట్టి పదాలు, అంకెలు, సంఖ్యలు ఉపయోగిస్తుంటాం. పదులు, వందలు, వేలు, 10,000 వంటి పదాలు తరచుగా వాడుతుంటాం. అలాగే పేపర్ పైన రాసినప్పుడు కూడా డబ్బుల సంఖ్యను, విలువను సూచించడానికి ఫుల్ ఫామ్లో దాదాపుగా ఎవరూ రాయరు. షార్ట్ కట్లోనే 10,000 రూపాయలు లేదా 10K అని రాస్తుంటారు. ఆన్లైన్లో చూసినా ఇలాగే షార్ట్ కట్లో కనిపిస్తుంటాయి. అయితే డబ్బులను సూచించడానికి ఇలా షా ఎందుకు రాస్తారు అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? దీని వెనుక ప్రత్యేక కారణం ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం. 5,000 రూపాయలు అయితే 5K అని, రూ. 10,000 అయితే 10K అని ఇలా షార్ట్కట్లో రాసుకుంటూ పోతుంటాం. ఇక మిలియన్కు సంబంధించి అయితే ఇమ్ అని వాడుతాం. ఇక్కడే చాలా మందికి ఒక సందేహం కలుగవచ్చు. మిలియన్కి ఇమ్ అని రాసినప్పుడు 1000కి కి అని ఎందుకు వాడకూడదు? కే అని మాత్రమే ఎందుకు రాయాలి? నిపుణుల ప్రకారం దీనికో ప్రత్యేకత ఉంది. ఏంటంటే కే అనేది వాస్తవానికి గ్రీకు పదం. దీనికి 1000 అని కూడా అర్థం. గ్రీకులో 1000ని కిలోగ్రాము అని కూడా అంటారు. అందుకే షార్ట్ కట్లో కే అని రాస్తుంటారు. అలా గ్రీకు పదం నుంచి వచ్చిన పదమే కే. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు కూడా ఈ పదాన్ని ఉపయోగించడం స్టార్ట్ చేశారు. క్రమంగా ప్రపంచమంతా యూజ్ చేస్తున్నారు. ఇలా వాడుకలో ఫేమస్ అయిపోయిన గ్రీకులో 1 కిలోగ్రాము, 1000కి సంబంధించిన షార్ట్ కట్ అయినటువంటి కే అక్షరం ఇప్పుడు ప్రపంచ ప్రజల జీవితంలో, ఆర్థిక వ్యవహారాల్లో భాగమైపోయింది. రూ. 10,000ను రాయాల్సి వస్తే సింపుల్గా 10K అని, రూ. 20,000ను రాయాల్సి వస్తే 20K అని రాస్తేస్తున్నాం.